Namaste people, welcome to our channel. Today's our topic is PWM, and first of all what is mean by PWM అంటే PWM అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ కదా. దీన్ని మనం పల్స్ డ్యూరేషన్ మాడ్యులేషన్ అనుకోవచ్చు, తెలిసే పల్స్ లెంత్ మాడ్యులేషన్ కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి దీని టైటిల్లోనే ఉంది విడ్త్ అంటే పల్స్ యొక్క విడ్త్ అనేది చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ది మెసేజ్ సిగ్నల్ కదా. అంటే ఇక్కడ మనకి ఎక్కడైతే పీక్ ఉందో యాంప్లిట్యూడ్ అనేది ఎక్కడైతే పీక్ ఉంటుందో అక్కడ దాని అది ఎస్ఎఫ్టీ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడైతే మినిమం ఉంటుందో అక్కడ కూడా మినిమం ఉంటుంది. బట్ ఎక్కడైతే పీక్ యాంప్లిట్యూడ్ అనేది పీక్ ఉంటే అక్కడ వైడ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్. అండ్ వీఆర్ గోయింగ్ టు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ PWM. ఏం లేదు, దీని జనరేషన్ ఏంటిదంటే ఫస్ట్ మనం ఒక కంపారేటర్ని కన్సిడర్ ఏ కంపారేటర్. అండ్ దిస్ ఈజ్ ది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ది PWM జనరేషన్. ఇక్కడ మనం వీఆర్ యూజింగ్ ది కంపారేటర్ మనం పాజిటివ్ టెర్మినల్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి మనం మెసేజ్ సిగ్నల్ అనేది అప్లై చేస్తున్నాం. అండ్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి మాత్రం మనం సా టూత్ జనరేటర్ని అప్లై చేస్తున్నాం. అంటే ఇట్ ఈస్ మల్లేష్ది పెట్టాలి లాస్ట్ మల్లేష్ది. ఎందుకే లేదు మీద ఎవరిదైనా పెట్టినా నేను ఆలోచిస్తాను. మల్లేష్ది నైస్ అందరినీ మన సర్కిల్లోనే పెట్టినా మళ్ళీ ఇంకొకటి అందరూ పోయింది నెక్స్ట్ ఇది ఏం పెట్టినా ఆలోచిస్తాను. మళ్ళీ ఎంత ఇంట్రెస్ట్ కనుక అంటే నేను అది బయటికి అది అట్లా గుర్తుంది నాకు. అది మన క్లాస్ వాళ్ళది మనకు గుర్తుకున్నది, పక్కన వాళ్ళ క్లాస్ గుర్తుకున్నది. తో ఫస్ట్ కంటే మోస్ట్ ఇక ఇట్లనే చూసి చెప్తా వేవ్ ఫామ్స్ మళ్ళీ తీసున్న వాళ్ళు అవుతుంది. సంధ్యా. And these are the output waveforms for the PWM
PWM generator. First consider the message signal M of t, and M of t అంటే message signal or continuous waveform. అండ్ నెక్స్ట్ C of t అంటే ఏంటిది క్యారియర్ సిగ్నల్, అంటే క్యారియర్ పల్సెస్ అని మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ కేస్ 1లో మనం ఏంటిది ఇక్కడ ఫస్ట్ కేస్ 1 ఏంటిది లీడింగ్ ఎడ్జ్ కదా. ఫస్ట్ లీడింగ్ ఎడ్జ్ చూద్దాం. లీడింగ్ ఎడ్జ్ అంటే పల్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం అది పల్సెస్ అనేవి డ్రా చేసుకోవాలి. అండ్ సెకండ్ ఏంటి ట్రైలింగ్ ఎడ్జ్. నెక్స్ట్ ట్రైలింగ్ ఎడ్జ్ కాబట్టి ట్రైలింగ్ ఎడ్జ్ అంటే ఏంటిది ఎక్కడైతే ఒక పల్స్ ఎండ్ అయ్యే స్టేజ్ నుంచి మనం పల్సెస్ అనేవి డ్రా చేయాలి. సో ఇక్కడ ఈ పల్స్ అనేది మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి సెకండ్ కేస్లో పల్స్ అనేది డ్రా చేయాలి ఇట్లా. And this is the output waveform, so how it is generated like this. Now let's go about the advantages and disadvantages of the PWM. First advantages, and it requires more powerful longer duration, so we go for the PPM. And second thing, అంటే కంపేర్డ్ టు PIM మనకి లార్జ్ బ్యాండ్విడ్త్ అనేది ఉంటుంది, అండ్ నాయిస్ ఇస్ ఆల్సో లెస్ కంపేర్డ్ టు ది PIM. అండ్ వై బికాస్ ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.